హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం హైదరాబాద్ రెస్టారెంట్ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ తయారీ విధానం చూద్దాము. డెజర్ట్ని ఇష్టపడే వాళ్ళకి ఇది సూపర్గా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవటం చాలా సులువు. పార్టీస్ అప్పుడైనా సమ్మర్లో కూల్గా దీన్ని సర్వ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. అందరూ సూపర్గా ఉందని మెచ్చుకుంటారు. ఇది చేసుకోవటం అయితే చాలా సులువు. చక్కగా ఈ వీడియో చూసి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేసేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. దీనికోసం ముందుగా మనము డ్రై ఆప్రికాట్స్ తీసుకోవాలి. ఇవి సీడ్లెస్వి తీసుకోవాలి. ఇవి ఒక బౌల్లో వేసేసుకొని పావు కప్పు అరకప్పు వరకు ఉంటాయి. ఇవి గ్రామ్స్లో 150 గ్రాముల వరకు ఉంటాయి. అలాగే ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు వేసేసి ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలి. కనీసం 5-6 గంటలైనా నాననివ్వాలి. నేను ఒక నైట్ అంతా నానపెట్టాను. తర్వాత వీటిని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ నీళ్లతోటి సహా అందులో వేసేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల షుగర్ను కూడా వేసేసుకోవాలి. గ్రాముల్లో వచ్చేసి 40 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు ఉంటుంది. ఇది ఒకసారి మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి ఇలా దీన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి మిక్స్ చేసి మరలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి చక్కగా ఆ వాటర్ అంతా పీల్చుకొని ఉడికే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఈ డ్రై ఆప్రికాట్స్ అన్నీ ఇందులో వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదు. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ఈ ప్యూరీ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఫ్రెష్ క్రీమ్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ ఒక ప్యాకెట్ తీసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ని వేసేసుకోవాలి. ఇది చక్కగా మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలను పోసుకోవాలి. 4-5 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. ఇవి షుగర్ మెల్ట్ అయ్యి పాలు ఒక పొంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాలు ఒక పొంగు రాగానే ఫ్లేమ్ సిమ్కి మార్చేసుకొని ఒక పావు కప్పు గోరువెచ్చని పాలలో 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకొని లంప్స్ ఏమి లేకుండా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మరుగుతున్న పాలలో వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఇవి కస్టర్డ్ పాలను పోసేసుకొని గరిటెతోటి మిక్స్ చేసేసుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఫాస్ట్గా కాస్త మిక్స్ చేసేసుకొని తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మనకి కస్టర్డ్ పౌడర్ వేసిన పాలు ఊరికే చిక్కబడిపోతాయి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దీనికోసం మనకి వెనీలా కేక్ అవసరం అవుతుంది. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను. చూడండి, ఈ విధంగా బ్యాటర్ని రెడీ చేసుకొని కేక్ని కూడా ఇంట్లోనే ఉడికించుకొని ఇలా డిమోల్డ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మనం ఏ బౌల్లో సర్వ్ చేస్తామో ఆ బౌల్కి సరిపడినట్టుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇలా రౌండ్ షేప్ ఉన్న బౌల్లో రెడీ చేస్తున్నాను. అందుకని ఇలా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీరు బయట నుంచైనా వెనీలా కేక్ తీసుకొని దీన్ని రెడీ చేసుకోవచ్చు. 2 పార్ట్స్గా నేను దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనం ఏ బౌల్లో దీన్ని ఉంచుతామో ఆ బౌల్లో ఫస్ట్ మనం ఆప్రికాట్ ప్యూరీ వేసేసుకోవాలి. సెకండ్ లేయర్గా మనం కలిపి ఉంచుకున్న ఈ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్తో కలిపి ఉంచాం కదా, ఆ పేస్ట్ని వేసుకొని తర్వాత కస్టర్డ్ పాలని ఒక లేయర్గా పోసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న కేక్ని ఒక లేయర్గా ఇలా వేసేసుకోవాలి, ఒక పీసెస్ని. తర్వాత మరలా ఆప్రికాట్ ప్యూరీని వేసుకోవాలి. సెకండ్ లేయర్గా ఫ్రెష్ క్రీమ్ లేయర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత కస్టర్డ్ పాలను పోసుకోవాలి. తర్వాత మనం సెకండ్ లేయర్గా మిగతా కేక్ని పెట్టేసుకోవాలి. పైన దీని మీద కూడా ఆప్రికాట్ ప్యూరీని వేసేసుకోవాలి ఫస్ట్ లేయర్గా. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. సెకండ్ లేయర్గా ఇలా అప్లై చేసేసుకోవాలి అంతా. ఆ తర్వాత కస్టర్డ్ పాలని పోసుకోవాలి. ఫైనల్గా టూటీ ఫ్రూటీలు
డ్రై ఫ్రూట్స్, నట్స్ మీకు ఏది నచ్చితే అవన్నీ కట్ చేసి ఇలా వేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరందరికీ చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా ఎంత ఈజీనో చేసుకోవటం. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇట్టే చేసేస్తారు ఈ వీడియో చూసి. మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.